అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మల్లికార్జున్ రియల్ ఎస్టేట్స్. ఈరోజు మనం నార్త్ ఫేసింగ్ 100 yards ఇంటి ముందు ఉన్నామండి. ఇక్కడ 2 houses సేల్కి వచ్చాయి. అది నార్త్ వెస్ట్ కార్నర్ హౌస్ అండి. 22.5 by 40 డైమెన్షన్తో వస్తాయి రెండు ఇల్లులు కూడా. ఇది నార్త్ ఫేసింగ్ హౌస్ అండి. ఇంటి ముందు 30 feet వైడ్ రోడ్ ఉంటుంది. చుట్టూ కూడా ఇల్లే ఉంటాయండి. ఈ హౌస్ అడ్రస్ వచ్చేసి రాంపల్లికి దగ్గరలో ఉన్న ఆర్ఎల్ నగర్ ఆర్టీసీ కాలనీలో ఉంటుందండి. మెయిన్ రోడ్ నుండి జస్ట్ 500 meters వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. 1/2 kilometer డిస్టెన్స్లో ఉంటుందండి. అది నార్త్ వెస్ట్ కార్నర్కి రెండు వైపులా కూడా 30 feet రోడ్ ఉంటుంది. అండ్ ఇది నార్త్ ఫేసింగ్ అండి. ఈరోజు మనం నార్త్ ఫేసింగ్ హౌస్ ఇంటీరియర్ చూడబోతున్నాం. ఇది ఫ్రంట్ ఎలివేషన్ డిజైన్ అండి. 22.5 by 40 డైమెన్షన్ అండి. చాలా మంచి డైమెన్షన్ ఇది. ఫ్రంట్ ఎలివేషన్ కూడా చాలా బాగా వచ్చింది. ఇక్కడ 8 feet వైడ్ గేట్ ఇవ్వడం జరిగిందండి. గేట్లోంచి లోపలికి ఎంటర్ అయినట్టయితే ఇది పార్కింగ్ అండి. పార్కింగ్లో ఇచ్చిన ఫాల్ సీలింగ్ డిజైన్ ఈ విధంగా ఉంటుంది. ఇక్కడే మనకి బోరు మరియు వాటర్ సంప్ వస్తుందండి. ఇక్కడ వాటర్ సంప్ ఉంటుంది. అండ్ ఇది బోర్ అండి. అండ్ ఈ పార్కింగ్ డైమెన్షన్ చూసుకున్నట్టయితే 15 by 9.5 డైమెన్షన్ ఉంటుందండి. 15 feet పొడుగు ఉంటుంది. 9.5 feet వెడల్పు ఉంటుందండి. ఇటువైపు స్టేర్స్ వచ్చాయి. అండ్ స్టేర్స్ పక్కనే వాష్ ఏరియా ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ వాష్ ఏరియా వస్తుంది. ఇంటి చుట్టూ కూడా సెట్ బ్యాక్ ఏరియా ఉంటుందండి. 1 feet వైడ్ సెట్ బ్యాక్ ఏరియా ఇంటి చుట్టూ ఉంటుంది. ఈవెన్ స్టేర్స్ కూడా టోటల్గా గ్రానైట్ ఫినిషింగ్తో ఎస్ఎస్ రైలింగ్తో వస్తుందండి. ఇలా ఇవ్వడం జరిగింది. అండ్ ఇటువైపు చూసినట్టయితే ఫ్రంట్ మెయిన్ డోర్ లుక్ అండి. టోటల్గా టేక్ వుడ్ మెయిన్ డోర్ ఉంటుంది. ఓన్లీ ఫైనల్ వర్క్స్ మాత్రమే పెండింగ్లో ఉన్నాయండి. జస్ట్ ఒక 1 week వర్క్స్ పెండింగ్లో ఉంది. రెడీ టు మూవ్ కండిషన్లో ఉంది హౌస్. మెయిన్ డోర్లోంచి లోపలికి ఎంటర్ అయినట్టయితే ఇది హాల్ అండి. హాల్లో ఇచ్చిన ఫాల్ సీలింగ్ డిజైన్ ఈ విధంగా ఉంటుంది. అండ్ ఈ హాల్ డైమెన్షన్ చూసుకున్నట్టయితే 12 by 13.5 డైమెన్షన్తో హాల్ ఉంటుందండి. హౌస్ ఇంటీరియర్ ఫ్లోరింగ్ టోటల్గా మార్బుల్స్తో ఫినిషింగ్ ఇవ్వడం జరిగింది. ఇంకా పాలిష్ అవ్వలేదండి. పాలిష్ పెండింగ్లో ఉంది. అండ్ ఇటువైపు టీవీ యూనిట్ అండి. అండ్ ఇక్కడ టీవీ యూనిట్ పక్కనే వాష్ బేసిన్ వస్తుంది. అండ్ ఇక్కడే కామన్ వాష్రూమ్ అనేది ఇవ్వడం జరిగిందండి. ఇది కామన్ వాష్రూమ్ ఇండియన్ టాయిలెట్తో వస్తుంది. అండ్ ఇటువైపు చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్లో ఇచ్చిన ఫాల్ సీలింగ్ డిజైన్ ఈ విధంగా ఉంటుంది. అండ్ చిల్డ్రన్ బెడ్రూమ్ డైమెన్షన్ చూసుకున్నట్టయితే 10 by 10 సైజులో చిల్డ్రన్ బెడ్రూమ్ అనేది ఇవ్వడం జరిగిందండి. 10 by 10 డైమెన్షన్తో వస్తుంది. అండ్ ఇటువైపు కిచెన్ ఉంటుందండి. కిచెన్లోనే ఇంటిగ్రేటెడ్గా పూజ గది అనేది ఇవ్వడం జరిగింది. ఇది పూజ ఏరియా. ప్రతి రూమ్ కూడా డీసెంట్ సైజులో ఉంటుందండి. 100 గజాలు అయినప్పటికీ ఇంటి చుట్టూ సెట్ బ్యాక్ ఏరియా వస్తుంది. ఏ రూము మిస్ కాకుండా పూజా గదితో పాటు ప్రతి రూము కూడా డీసెంట్ సైజులో వస్తాయండి. ఎల్ షేప్లో కిచెన్ అనేది ఉంటుంది. వంటబండ అనేది సఫిషియంట్ షెల్ఫ్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగిందండి కిచెన్లో కూడా. అండ్ ఇటువైపు మాస్టర్ బెడ్రూమ్ అండి. ఆల్మోస్ట్ ప్రతి రూమ్లో కూడా విండోస్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. టోటల్గా యూపీవీసీ విండోస్ అండి ఇవన్నీ. యూపీవీసీ విండోస్ మనకి మస్కిటో మెష్తో పాటు వస్తాయి.
ఇది మాస్టర్ బెడ్రూమ్ లుక్ అండి. ఈ విధంగా ఫాల్ సీలింగ్ డిజైన్ అనేది ఉంటుంది. అండ్ మాస్టర్ బెడ్రూమ్ సైజ్ చూసుకున్నట్టయితే ఇది కూడా 10x10 సైజులో మాస్టర్ బెడ్రూమ్ అనేది ఉంటుందండి. అండ్ మాస్టర్ బెడ్రూమ్ అటాచ్డ్ వాష్రూమ్తో వస్తుందండి. వెస్టర్న్ టాయిలెట్తో ఉంటుందండి. మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్ అయిన వాష్రూమ్ రాంపల్లి ఆర్ఎల్ నగర్లో ఉంటుందండి. ఆర్టీసీ కాలనీ కిందకి వస్తుంది. ఇది మెయిన్ రోడ్ నుండి 500 మీటర్స్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుందండి. 1/2 కిలోమీటర్ కొంచెం అటు ఇటుగా ఉంటుంది. మంచి ప్రైమ్ ఏరియాలో ఉంటుందండి. ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది. మీరు ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో అయినా సరే ఈ ప్రాపర్టీ అనేది చూడొచ్చు. మీకు రెంటల్ ఇన్కమ్ కూడా వస్తుంది. ఈజీగా మంత్లీ 7,000 to 8,000 రెంటల్ ఇన్కమ్ అనేది ఈ హౌస్ వస్తుందండి. నార్త్ ఫేసింగ్ ఇంటి ముందు 30 ఫీట్ రోడ్ ఉంటుంది. 22.5x40 డైమెన్షన్తో 100 గజాలు ఇల్లండి. రెడీ టు మూవ్ కండిషన్లో ఉంది. ఈ హౌస్కి మీరు ఏ బ్యాంక్కి వెళ్ళినా సరే 80% లోన్ కూడా వస్తుందండి. నాగారం మున్సిపాలిటీలో వస్తుంది. మున్సిపల్ G+1 పర్మిషన్తో ఉంటుంది. ఈ హౌస్కి ఎలాంటి హైడ్రా ఇష్యూస్ ఏం లేవండి. నాలా దగ్గరలో కానీ బఫర్ జోన్లో కానీ అట్లాంటి ఇష్యూస్ ఏం లేవు. FTL కిందకి ఏం రాదండి. క్లియర్ టైటిల్తో ఉంటుంది. ఎవ్రీథింగ్ మీరు చెక్ చేసుకున్న తర్వాతనే మీరు ప్రొసీడ్ అవ్వచ్చు. ఈ హౌస్ ఆస్కింగ్ ప్రైస్ వచ్చేసి 65 lakhs చెప్తున్నారండి. 65 లక్షలుగా చెప్తున్నారు. ఇది ఫైనల్ ప్రైస్ కాదండి, నెగోషియేషన్ ఉంటుంది. మీరు వచ్చి కూర్చొని మాట్లాడుకోవచ్చు కూడా. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ పైన కనిపిస్తున్న మొబైల్ నెంబర్కి కాల్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. థ్యాంక్ యూ.